హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. బెంగళూరులో ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎంతో అద్భుతంగా నిర్వహించే లాల్బాగ్ ఫ్లవర్ షో ప్రస్తుతం ఈ విజిటర్స్తో కలకలాడిపోతుంది. ఈసారి ఫ్లవర్ షో ప్రత్యేకత ఏంటో చెప్పనా? 26 లక్షల పైగా పూలతో డెకరేట్ చేశారండి మొత్తం ఆ ఏరియాని. నిజంగానే మీరు వింటుంది 26 ల్యాక్స్ ఆ ఫ్లవర్స్తో, దాంట్లో 130కి పైగా అరుదైన పూల రకాలు. అదే కాకుండా పూలతోనే చారిత్రకమైన దేవాలయాలు, బాహుబలి వంటి పెద్ద పెద్ద డిజైన్స్తో ఫ్లవర్స్తోనే రూపొందించారు. జనరల్గా ఈ థీమ్ ప్రతి సంవత్సరం ఒక థీమ్తోనైతే ఈ లాల్బాగ్ ఫ్లవర్ షో అయితే ఉంటుంది కదా. ఈ సంవత్సరం వచ్చేసరికి ద గ్లోరీ ఆఫ్ ద గంగా ఎంపైర్ అనే థీమ్తో అయితే పెట్టారండి ఈ ఫ్లవర్ షో. అంటే పశ్చిమ గంగా రాజవంశం యొక్క చరిత్ర, కళ, సంస్కృతిని పూలతో అందంగా చూపించేస్తున్నారు. అసలు మెయిన్ హైలైట్ చెప్పనా, ఈ ఫ్లవర్ షోలో అందరినీ బాగా ఆకట్టుకుంది ఏంటంటే బెగూర్ పంచలింగేశ్వర టెంపుల్. దాన్ని ఫ్లవర్స్తో రెప్లికేట్ చేయటం అనేది, వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని నిజంగా పూలతో రూపొందించడం అంటే అంత మామూలు విషయం కాదండి. ఎంతో కష్టమైన పని అసలు. అదేవిధంగా శ్రావణబెలగాలోని బాహుబలి, తలకాడు దేవాలయాల నమూనాలు అవి కూడా మీకు లిటరలీ ఫ్లవర్స్తోనే అంత బాగా ఎలా చేశారనేది అసలు అర్థం కావట్లేదండి. మేబీ అందుకే అనుకుంటాను అంత టైం టేకింగ్గా చేసుకుంటారు. ఈ ఫ్లవర్స్ కూడాను దేశంలో వివిధ ఏరియాస్ నుంచి తీసుకొచ్చిన అరుదైన ఫ్లవర్ వెరైటీస్ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మీరు జనరల్గా ఆ గ్లాస్ హౌస్లో ఉంటుందండి ఇదంతా. లిటరలీ నిన్న ఆగస్ట్ 15 అప్పుడు ఆ గ్లాస్ హౌస్కి వెళ్ళటానికి కూడా చాలామంది కుదరలేదు. అంటే మీకు లాల్బాగ్ మీరు ఒకసారి చూసుంటే ఎన్నో ఎకర్స్లో ఉంటుందండి. అసలు మీకు ఓపిక ఉండాలే కానీ చూడటానికి అంత పెద్ద ఏరియాలో. ఈ గ్లాస్ హౌస్లో ఈ మెయిన్గా ఈ థీమ్ రిలేటెడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ వీడియోలో, చూసారుగా మన బాహుబలి లాగా ఆ ఏనుగు పక్కనే మన దేవాలయాల యొక్క నమూనా మొత్తం ఫ్లవర్సేనండి. ఎప్పుడు దాకా ఉంటుందనే కదా. యాక్చువల్లీ ఇది ఆగస్ట్ 6 నుంచి అయితే మొదలైపోయింది. రేపే లాస్ట్ డేట్ అండి. ఆగస్ట్ 17 వరకు అయితే ఉంటుంది ఫ్లవర్ షో. ఆగస్ట్ 17 అయితే చివరి రోజు కాబట్టి మీరు గనక బెంగళూరులో గనక ఉండుండే, లేదా బెంగళూరు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉంటే ఖచ్చితంగా లాల్బాగ్ వెళ్ళండి. మీరు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని అయితే మీరు చూడగలరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను చూసి నేను షాక్ అయిపోయాను కాబట్టి. అంటే మామూలు టైంలో లాల్బాగ్లో చూస్తే ఎండిపోయిన పూల మొక్కలు లేదంటే కాస్తో కూస్తో ఈ ఫ్లవర్స్తోనే రోసెస్తో కనిపిస్తుంటుంది తప్ప అసలు ఇలా అంటే యాక్చువల్లీ నేను ఒక 10-15 ఏళ్ళ నుంచి బెంగళూరుకి వెళ్తున్నా. ఫస్ట్ టైం ఇలా ఇండిపెండెన్స్ డే రోజు ఇలా జరుగుతుందని అంటే నాకు చాలా లేట్గా తెలిసింది. మన ఛానల్ తరపున మన వ్యూవర్స్ అందరూ ఇది కూడా తెలుసుకోవాలని చెప్పి మీరు ఒకసారి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ విజువల్స్ చూడండి ఎంత బ్రీత్ టేకింగ్గా, చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఖచ్చితంగా మీరు గనక బెంగళూరు ట్రిప్ వేసే పని అయితే ఖచ్చితంగా ఓ లుక్ వేసేయండి. ఇది ఎలా ఉందో ఈ వీడియో మీకోసం చాలా కష్టపడి తీశానండి. నచ్చితే లైక్ షేర్ ఖచ్చితంగా కొట్టండి. ఆ వీడియోలో ఒకసారి చూసేయండి ఎంత బాగున్నాయో.
చూశారు కదా! సుమారు ఈ విజువల్స్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తూ, లైవ్‌గా విట్నెస్ చేస్తూ చూడటానికి నాకు 4 గంటల కన్నా ఎక్కువ టైం అయితే పట్టిందండి. మీరు యాక్చువల్లీ మెట్రో స్టేషన్ గూడా ఉంది గాబట్టి దగ్గరలోనే లాల్‌బాగ్‌కి హాయిగా మెట్రో మీకు గనక మీ ఆ ఏరియాలో మీరుండే ఏరియాలో మెట్రో ఉంటే ఖచ్చితంగా మెట్రోకైతే వచ్చేసేయండి. ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మీరు చేసుకుంటారు చూస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌కి ఇప్పుడే విజిట్ చేస్తున్నారనుకోండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రమైతే అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ అండి మనం అసలు మున్నా వ్లాగ్స్ అనేది వాట్సాప్‌లో గూడా ఉన్నాము. ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్‌లో గనక ఫాలో కొట్టకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఖచ్చితంగా ఫాలో అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. బాయ్.